వెల్కమ్ టు తెలుగు వన్. ప్రస్తుతం అయితే మనం నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం అనమాట. ఇవాళ మనకి జానీ మాస్టర్ మీద అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. తను కూడా ఒక డాన్సర్. తను జానీ మాస్టర్కి ఎప్పటి నుంచో అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఎన్నో సాంగ్స్కి తను కూడా అసిస్టెంట్గా అయితే వర్క్ చేస్తూ వచ్చిందనమాట ఎప్పటి నుంచో. కానీ ఇవాళ తను ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే సెక్సువల్గా తనని జానీ మాస్టర్ హెరాస్ చేస్తున్నారు. ఒప్పుకోకపోతే తన మీద సినిమాలో అవకాశాలు కానీ ఇంకా సాంగ్స్ పరంగా కానీ ఇంకా అసలు సహకరించనని చెప్పి అందరికీ చెప్తానని చెప్పి తనకు ఆఫర్స్ రాకుండా చేస్తానని చెప్పి అయితే చెప్పడం జరిగిందంటూ ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఒక ఆలోచన ఏంటంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఇటీవల జనసేన పార్టీలో చేరి రాజకీయ పరంగా చాలా క్రియాశీలకంగా నడుస్తూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటున్నారు. డ్యాన్స్ పరంగా, కొరియోగ్రఫీ పరంగా నేషనల్ అవార్డ్స్ కూడా అంటే నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ మీద ఇవాళ అయితే కంప్లైంట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇటు చూస్తే ఆ అమ్మాయి ఏమో ఎప్పటి నుంచో తనని ఇలా హెరాస్ చేస్తున్నాడని చెప్పి అయితే కంప్లైంట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇన్ని రోజుల నుంచి హెరాస్ చేస్తుంటే ఎందుకు ఇన్ని రోజులు మరి కామ్గా ఉంది అంటే అవకాశాల కోసం కామ్గా ఉందా లేదంటే ఇంకేదైనా జరిగిందా అనేది మనకైతే తెలుసుకోవాలన్నమాట. కానీ కంప్లైంట్ అయితే 0 ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. ఆ 0 ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని ఇంకా పోలీసులకి తను ఏదైతే ఎవిడెన్స్ అయితే సమర్పిస్తుందో ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మనకైతే నెక్స్ట్ స్టెప్ అయితే ఉంటుందన్నమాట పోలీసుల దగ్గర నుంచి. ఇంతవరకు అయితే తను ఇంకా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోనే ఉంటుంది. ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే రాలేదు. ఇవాళకైతే వస్తుంది అని అయితే అందరూ అనుకుంటున్నారు, కానీ ఇంకా రాలేదన్నమాట. కానీ ఏదైతే జానీ మాస్టర్ ఉన్నారో గతంలో కూడా అతని మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. ఒక ల్యాండ్ ఇష్యూ మీద వచ్చింది. ఒక డ్యాన్స్ మాస్టర్ తనకి ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదని చెప్పి తను ఎంకరేజ్ చేయట్లేదని కూడా వచ్చింది. అండ్ ఈ అమ్మాయి కూడా తిను కూడా ఒక డ్యాన్స్ మాస్టర్. రీసెంట్గా చాలా సినిమాల్లో కూడా సాంగ్స్ కొరియోగ్రఫీ చేసింది. జానీ మాస్టర్ దగ్గర నుంచి సపరేట్ అయిపోయి తను కూడా సొంతంగా కొరియోగ్రాఫ్ చేసుకుంటూ వస్తున్నప్పటికీ తన మీద వేరే వాళ్ళని పంపించడం, తన మీద హెరాస్మెంట్స్ ఎక్కువ అయిపోతున్నాయని చెప్పి అవి భరించలేకపోతుంది. అలాంటి వర్క్ ప్రెజర్స్ మీద కూడా చాలా ఇబ్బంది పడుతుంది. తను కాన్సన్ట్రేట్ చేయలేకపోతుందని చెప్పి ఇవాళైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ జానీ మాస్టర్ మీద ఇలాంటి ఎలిగేషన్ రావడాన్ని దీనికి ఇంకా స్పందన అయితే జానీ మాస్టర్ దగ్గర నుంచి రాలేదు. ఎందుకంటే జానీ మాస్టర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. వాళ్ళ వైఫ్ కూడా ఇంటి దగ్గర లేదని అయితే సమాచారం వస్తుందన్నమాట. జానీ మాస్టర్కి ఇటీవలే మంచి మంచి అవార్డ్స్ కూడా వస్తున్నాయి. కొరియోగ్రఫీ పరంగా, డ్యాన్స్ పరంగా ఎంతో హై లెవెల్కి వచ్చిన జానీ మాస్టర్ మీద ఇలాంటి సెక్సువల్ అసాల్ట్ కానీ తను సెక్సువల్గా తనని ఇలా చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ రావడం అయితే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక లేడీ కొరియోగ్రాఫర్ తను కూడా డీలో పార్టిసిపేట్ చేసింది. అసిస్టెంట్గా జానీ మాస్టర్ వాళ్ళే ఆఫర్ ఇచ్చి తనని పెట్టుకోవడం జరిగింది. ఎక్కడో ఇంతకుముందు ముంబైకి వెళ్తే అక్కడ వాళ్ళ పేరెంట్స్ని వద్దని చెప్పి తననే ఒంటరిగా వీళ్ళతో పాటు టీంలో తీసుకెళ్ళడం జరిగింది అనమాట. అప్పుడు కూడా తనని హెరాస్ చేశాడని చెప్పుకుంటూ వచ్చింది. అయితే కంటిన్యూస్ వర్క్ హెరాస్మెంట్స్ అయితే తనకి ఉన్నాయని, ఇప్పుడు అవన్నీ తట్టుకోలేక తను ఓన్గా చేసుకుంటున్నప్పటికి కూడా తన మీద ఇలాంటి ప్రయోగాలు చేయడం కానీ మనుషుల్ని పంపించడం కూడా చేస్తుందని చెప్పైతే చెప్తుంది. తనకున్న హెరాస్మెంట్స్ అన్నీ ఒకేసారి బయట పెట్టడానికి ఇవాళైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. చూద్దాం జానీ మాస్టర్ దీనికి ఎలా స్పందిస్తారో. తను కూడా అసలు పూర్తి వివరాలు ఏం చెప్పబోతుందో, తొందరలో మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పబోతుంది అనేది దీని గురించి వేచి చూద్దాం. అయితే జానీ మాస్టర్ కొరియోగ్రాఫరే కాకుండా ఇప్పుడు తను డాన్సర్స్ అసోసియేషన్ కూడా ఇటీవలే ప్రెసిడెంట్గా కూడా అయితే ఎన్నుకోవడం జరిగిందనమాట. ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా చాలా అలిగేషన్స్, గొడవలు ఇలా చాలా ఉన్నాయి అసోసియేషన్స్లో. ఇప్పుడు చూస్తే తన మీద ఒక అలిగేషన్ కూడా వచ్చింది. ఇది ఒక మేజర్ అలిగేషన్. చూడాలి జానీ మాస్టర్ ఎలా రెస్పాండ్ అవుతాడు. ఒకవేళ తను ఇప్పుడు నిజంగా ఇది కనుక నిరూపణ అయితే మరి జానీ మాస్టర్కి ఎలాంటి శిక్షలు పడతాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్క్ ప్రెజర్లో తను ఒక అసిస్టెంట్గా తనని జాయిన్ చేసుకుంది కూడా జానీ మాస్టరే. అండ్ తన మీద సెక్సువల్ హెరాస్మెంట్స్ చేయడం అనేది కూడా నిజంగా యాక్సెప్టబుల్ కాదు. కానీ ఇన్ని రోజులు ఆ అమ్మాయి ఎందుకు ఇలాంటివన్నీ భరిస్తూ కొన్ని సంవత్సరాలుగా అతని దగ్గరే వర్క్ చేసింది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయన్నమాట. తను కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం అయితే తనని వర్క్ పరంగా హెరాస్ చేసేవాడు. క్యారవాన్లో కూడా హెరాస్ చేసేవాడు. ఇంతకుముందు ముంబైలో వెళ్ళినప్పుడు కూడా హెరాస్ చేశాడు. సో ఇలా రిపీటెడ్ హెరాస్మెంట్స్ అయితే ఉన్నాయని చెప్పి తన మీద దాడి చేశాడని కూడా తనైతే స్పష్టంగా కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తన వైఫ్ని తీసుకొని ఒకసారి ఇంటికి కూడా వచ్చి మీ క్యాస్ట్ ఏంటి, మీరేంటి అని చెప్పి క్యాస్ట్ కూడా మారితే నిన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పి ఈ లవ్ జిహాద్ గురించి కూడా తనైతే మెన్షన్ చేశాడని చెప్పి అయితే మనకిచ్చిన కంప్లైంట్లో ప్రస్తుతానికి తెలిసిన విషయాలు అయితే ఇవే ఉన్నాయి. చూడాలి మరి జానీ మాస్టర్ దీనికి ఎలా స్పందిస్తాడు. ఎందుకంటే తను ఇటీవలే జనసేన పార్టీలో చేరి ఎంతో క్రియాశీలకంగా ఇటీవల వరదలకు కూడా తను వెళ్ళి సోషల్ సర్వీస్ చేసిన విషయాలు కూడా మనకు తెలిసిన విషయమే. కానీ ఇలాంటి విషయం తను పొలిటికల్గా అండ్ ఇక్కడ కొరియోగ్రఫీ పరంగా అండ్ తను డాన్సర్స్ అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంట్గా ఇలా ఇన్ని శాఖల్లో తను ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఎలిగేషన్ అనేది డెఫినెట్లీ అతనికి ఒక మార్కే అవుతుంది. ఇలాంటివి అసలు చేయకూడదు. తను ఈ విషయానికి ఎలా స్పందిస్తాడు తొందరలోనే మనం వేచి చూద్దాం.